the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity. ఏంటో తెలుసా, ఒకవేళ దాని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? అబ్బచ్చా, అవేంటో. బేకరీకి లవర్స్ వచ్చినప్పుడు అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నీకు తెలుసా? ఈరోజు ఒక అమ్మాయి పేదాలకు బానిస అవుతానని. మరి అబ్బాయి ఆర్డర్ చేస్తే? ఇక చెప్పాల్సిన అవసరం లేదు, రోజంతా బాధపడుతూనే ఉంటుంది. వావ్, ఇంట్రెస్టింగ్. ఇంకా? హలో, ఎక్స్క్యూజ్ మీ, లవర్స్ బేకరీకి వచ్చి బీరేం ఆర్డర్ చేయరు. మరి ఏం ఆర్డర్ చేస్తారు? బ్రో, 1 కూల్ డ్రింక్ విత్ 2 straws. దాని అర్థం ఏంటో మరి? 2 స్ట్రాలు ఒక కూల్ డ్రింక్ లాగా 2 మనసులు ఒకడవడానికి ఆలోచిస్తాయి. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీరు? ఇదంతా కాదండి, 1 4 3 అంతే. అంటే ఏంటి? ఈ ఒక్క జీవితంలో 4 అక్షరాల ప్రేమని 3 ముళ్ళ బంధంతో బంధించడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నాలుగు అక్షరాల ప్రేమని 3 ముళ్ళ బంధంతో బంధిస్తే 4 + 3 7. సో 7 అడుగులు నీతో నడవడానికి నేను రెడీనే. ఏమైంది ఎంత టెన్షన్ పడుతున్నావు? 4 days నుండి ఆడు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. హెల్త్ కూడా బాగాలేదంట, హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మనం వెళ్ళి చూసొద్దామా? పిచ్చిదానా, ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. నువ్వు వెళ్తే ఎలా ఉంటుంది? నువ్వు వెళ్తే బాగుండదు. నేను వెళ్ళి చూసొస్తా. నేను కూడా వస్తా. నేను వెళ్తా, అక్కడికి వెళ్ళాక నేను కాల్ చేస్తా. సరే సరే, నేను కాల్ చేస్తా. హలో, ఎలా ఉందిరా ఇప్పటికి? హాస్పిటల్కి వెళ్ళినా, డాక్టర్తో మాట్లాడినా, వానికి ఏం కాలేదు, వాడు బాగానే ఉన్నాడు. రేపు సాయంత్రం డిశ్చార్జ్ అవుతాడు. నీకు కాల్ చేస్తా అని చెప్పిండు సాయంత్రం వరకు. నువ్వేం టెన్షన్ పడకు. సరే, బాయ్. బాయ్. ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావురా నువ్వు? అసలు ఇప్పుడు ఎలా ఉంది? నీ ఫోన్ కలవట్లేదండి. ఏమైనా లేదు. నువ్వు తిన్నావా? లేదు. హాస్పిటల్లో ఎందుకు జాయిన్ అయ్యావురా? నీకేం జరిగిందో అని ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? ఏం లేదు, కొంచెం ఫీవర్ ఉంది అంతే. అమ్మయ్య, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ గాడ్ వచ్చేసినావు కదా. ఇక్కడికి వచ్చిన ఎవరిని కలిసినా లాస్ట్కి వెళ్ళిపోవాల్సిందే కదా. ఏంటి? ఏం లేదు. తాగినావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. ఓయ్, నేను లేనే నేర్చినావా? ఏడ్చావని అంత సింపుల్గా అడుగుతున్నావేంట్రా? చేసిందంతా చేసి నవ్వుతున్నావా? అసలు ఏమైపోయావు?
కాల్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఎంత నరకం చూస్తున్నానో తెలుసా? ఓయ్ నాకు ఒక డౌట్, నేను మళ్ళీ రాకపోతే ఏం చేసేదాన్ని? అదేం క్వశ్చన్? నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి. చంపుతా ఇంకొకసారి అంటే. నువ్వు చంపిన ఆత్మలన్నీ చుట్టూ తిరుగుతూనే ఉంటా. హలో, 20 minutes అవుతుంది మీ ఇంటికి వచ్చి ఆరం కొడుతున్నా వినపడతలేదా? నాన్నగారితోనే మాట్లాడుతున్నా. హలో హలో, వాంతిని ఎట్లా మాట్లాడుతుంది? మెంటలా నీకేమన్నా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు లేకుండా ఎలా ఉంటా అనుకున్నావు? అసలు నువ్వు లేకుండా నా లైఫే ఊహించుకోలేను. ఎవరితో మాట్లాడుతున్నావు? నానితో. నిన్న సాయంత్రం కరోనా వచ్చి హాస్పిటల్లో చనిపోయాడు. నీకు కాల్లో చెప్తే నువ్వు ఎలా రిజెక్ట్ అవుతావని నీకు కలిసి చెప్పడానికి వచ్చిన. వాడు నిన్న ఒక మెయిల్ పంపించిండు, నీకు పాస్వర్డ్ తెలిసిన నీ దగ్గరికి వచ్చిన. ఓపెన్ చేయి. నన్ను నీ ప్రాణం కన్నా నీ ప్రపంచం కన్నా ఎక్కువగా ప్రేమించే నీకు ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. కానీ ఏదో చెప్పాలి, మాట్లాడకపోయినా మర్చిపోకుండా చెప్తున్నా. ఆనందంగా గడపాల్సిన జీవితంలో నేను లేకుండా గడపాల్సిన సమయం వచ్చింది. ప్రేమను మాత్రమే మర్చిపో, పెదాల మీద ఉన్న నవ్వును కాదు. ఎప్పటికైనా నువ్వు నీ నవ్వు బాగుండాలి, కానీ బాధతో ఉండకూడదు. నీ పెదాల మీద ఉన్న నవ్వు లాంటి నన్ను జాగ్రత్తగా చూసుకో. జ్ఞాపకాలను గుర్తు చేసుకోకుండా నవ్వుతూ నవ్విస్తూ గడుపు. టైంకి తిను. మరణంతో ప్రపంచంలో పలకలేని కనుజుపు మేరలో కనిపించలేని నిన్ను ప్రేమించలేని జాగ్రత్త.